నేను ఉదయం పెట్టిన మెసేజ్లకి విని ఉంటారు. అలాగే ఈవేళ ఒక మెసేజ్ వచ్చింది. బహుశా ఇది కొంతమందే విని ఉండొచ్చు, కానీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. వాయిస్ అంటే అది మామూలు వాయిస్లకి అయితే ఇవ్వవసరం లేదు, ఒకదానికి ఇవ్వాలి. అదేంటంటే, ఇప్పుడు మెర్జ్ కూపన్కి 200 రూపాయలు మళ్ళీ తీసుకుంటున్నారు. 190 నేను 500 రూపాయలు కొనుక్కున్నాం కదా, మళ్ళీ ఇవ్వాలా అనేది ఆ వాయిస్ యొక్క సారాంశం. ఇప్పుడు నేను చెప్పాల్సింది జాగ్రత్త వినండి. మీకు సాఫ్ట్వేర్ అంటే అది మామూలుగా ఫ్రీగా వచ్చేటువంటి సాఫ్ట్వేర్ కాదు. అయితే మిగతావన్నీ కూడా మిగతా మీరు నెట్వర్క్లు అలవాటైన వ్యక్తులం కాబట్టి మనం దాన్ని అలాగే చూస్తారు. క్రిప్టో అది కాదు, క్రిప్టో మెయింటెనెన్స్ అది కాదు. మీరు కొనుక్కున్న కాయిన్స్ని మీరు అమ్ముకున్నారు, అంతవరకు మెయింటెనెన్స్ అంటే నో ప్రాబ్లం. కానీ నేను మీకు ఇచ్చినటువంటి స్టేక్డ్ కాయిన్స్ కూడా మీరు అమ్ముకునేలాగా, దాని డబ్బులు మీరు తీసుకునేలాగా నేను ఇచ్చాను. అంటే మీరు స్టేక్డ్ కాయిన్స్ని కూడా మీరు క్యాష్ చేసుకుని ఉండొచ్చు. దాని మెయింటెనెన్స్ నాకు ఎంత ఖర్చు అవుతుంది, మీరు అమ్మినప్పుడు, కొన్నప్పుడు, విత్డ్రా చేసినప్పుడు, మీరు రోజు ఎన్నిసార్లు చూస్తున్నారు, ఇదంతా ఒక బ్యాంక్ మెయింటెనెన్స్ మించి ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ని 6 నెలలకి, సంవత్సరానికి ఇస్తారు. అది అకౌంట్ బేస్డ్. మామూలు సేవింగ్ అకౌంట్స్ అయితే ఒకలాగా ఇస్తారు, కరెంట్ అకౌంట్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఇస్తారు, అలాగే కంపెనీ అకౌంట్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఇస్తారు, కానీ ఎక్కువ టైం ఇవ్వరు. మరి అలాంటిది మీ డేటా మొత్తం ఇందులో ఉంటేనే కానీ ఈ పని చేయవు. అలాగే మీరు మెర్జ్ చేసుకున్నప్పుడు మీ తాలూకు డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి వేరే అకౌంట్లో చూపించాలి. ఆ వేరే అకౌంట్లో మరలా ఎన్ని కాయిన్స్ వచ్చాయి, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనేది మీ దాంతో పాటు దాన్ని కూడా మెయింటెనెన్స్ చూపించాలి. మీకు తెలిసే ఉంటుంది, చాలా కంపెనీలు, చాలా నెట్వర్క్ కంపెనీలు అన్నీ అంతే. ఇవి మీరు క్యాష్ కట్టి ఆ డబ్బులు తీసుకొని లేదా ఆ కమిషన్ తీసుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్తో మీకు సంబంధం లేదు, మీకు దాని అవసరం కూడా ఉండదు. కానీ ఇందులో ఆ మెయింటెనెన్స్ మొత్తం నేను చేయాలి. అంటే ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారనుకోండి, 1 కోటి మంది యాడ్ చూస్తే 360 రోజులు ఒక సంవత్సరం. అప్పుడు నేను అంతకు మించి ఇచ్చాను. అంటే ఎంత ఇచ్చాను? సుమారుగా 500 రోజులు ఇచ్చి ఉంటాను. ఈ 500 రోజుల్లో యావరేజ్ 300 రోజులు చూశారనుకోండి, 100 × 300 అంటే 1 కోటి × 300 సార్లు ఒక్కొక్కరు, అంటే 300 కోట్ల డేటా ఉంటుంది. మరి మీరు అమ్ముకుని ఎవరికి ఇచ్చారో వాళ్ళు, ఎవరు తీసుకున్నారో వాళ్ళు, మీరు కాల్ చేసి ఈ కాయిన్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఆ కాయిన్స్ ఇక్కడికి వెళ్ళాయి అనేది మనం చూస్తుంటాం. మరి మీరు రకరకాల అవసరాలు దాంట్లో చూస్తారు, రోజు వెళ్ళి చూస్తారు. మరి వీటిలన్నీ డేటాని దాంట్లో మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పటికే మనది ఎక్కువైపోయి మళ్ళీ ఇప్పుడు హై స్పీడు లేదా హై కెపాసిటీ ఉన్న సర్వర్స్ని వాడమని ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ చెప్తోంది. మరి దీని ఖర్చు అంతా ఎక్కడ వస్తుంది? అంటే మీరు కొనుక్కున్న కాయిన్స్ మీరు అమ్ముకుంటారు, రైట్. మరి నేను ఇచ్చిన ఫ్రీ కాయిన్స్ కూడా మీరు అమ్ముకొని దానికి మెయింటెనెన్స్ నేను చేస్తున్నాను. ఇది సంవత్సరాల తరబడి చేయాలి. దీనికి ఎలా వస్తుంది అంటే, మీరు 500 ఇచ్చేసిన తర్వాత దీన్ని జీవితకాలం నేను మెయింటెనెన్స్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇవన్నీ మీకు కనిపించిన ఖర్చులు ఇవన్నీ. ఇప్పుడు దీని నుంచి నాన్ స్టాకబుల్ ఇచ్చాను. ఎందుకు నాన్ స్టాకబుల్ ఎందుకు ఇచ్చాను? ఈ విషయాన్ని 10 మందికి, మీ కింద ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేయడానికి. కమిషన్ అంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని మరొకరు చెప్తూ ఉన్నందుకు మీకు ఇచ్చే కమిషన్ అది.
అంటే మీకు ఇచ్చే రెమ్యూనరేషను. మరి మీకు ఎవరికి ఇది లేకుండా మీ కింద ఉన్న వాడికి ఈ విషయం చెప్పాలి అంటే మీ సీనియర్స్ వాళ్ళ పనిలో ఉంటారు, మీరు మీ పనిలో ఉంటారు. మరి కామన్ మ్యాన్కి ఇది ఎలా తెలుస్తుంది? నేను అందరికీ కాల్ చేసి కూర్చోలేను, నేను అందరి కాల్స్ ఎత్తుకొని కూర్చోలేను. ఉంటాయి మన కాయిన్స్ మనం అమ్ముకుంటున్నాం కాబట్టి మీది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీ బ్యాంక్ ఉంది, బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేశారు, ఆ అకౌంట్కి సంవత్సరానికి ఎంత కట్టాలని నా దగ్గర తీసుకుంటున్నారు అందరి దగ్గర కూడా. అకౌంట్ పెట్టి చెప్పాను కదా, సేవింగ్ అకౌంటు, డిపాజిట్ అకౌంటు, కరెంట్ అకౌంటు, జాయింట్ అకౌంటు, కంపెనీ అకౌంటు, ఇలా ఎన్నో అకౌంట్లు ఉన్నాయి. మరి ఆ అకౌంట్ మెయింటెనెన్స్ ఉంటాయి. మరి ఆ మెయింటెనెన్స్ అంతటికి మనం కడుతున్నాం. మీరు ఏటీఎంలోకి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుంటే రోజు ఇన్ని ట్రాన్సాక్షన్లే, నెలకి ఇన్ని ట్రాన్సాక్షన్లే, అంతకు మించి అయితే మీ దగ్గర నుంచి ఇంత అని తీసుకుంటాడు. దేని కొరకు? మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ చెయ్యాలి. అలాగే ఒక చెక్ బుక్ తీసుకోవాలంటే ఒక లీడ్కి రూపాయి, 3 రూపాయలు, అలా బ్యాంకుని బట్టి అకౌంట్ బట్టి ఉంటుంది. ఎందుకు తీసుకుంటాడు? మీ బుక్ పెట్టిన వెంటనే మెయింటెనెన్స్. మీరు చెక్ బుక్ పెట్టిన వెంటనే ఇచ్చిడు. అలాగే నేను మీకు ఎన్నో వివరాలని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఐడి ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి దీనిదంతా ట్రీ, అది ఈ ట్రీ ఏంటి, ఆ ట్రీ ఏంటి, దీంట్లో ఎంత వచ్చింది, ఈ కాయిన్స్ ఎవరికి వెళ్ళాయి, ఈ కాయిన్స్ ఇంకోటి పంపిస్తాను, నువ్వు తీసుకో, నువ్వు చేసుకో, ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇలాగ అనేకవన్నీ. మరి అట్లా మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు? మీరు అమ్ముకునే కాయిన్స్కి మీరు డబ్బులు తీసుకున్నారు, నాకు ఇచ్చారా? నాకు ఇస్తారా? ఇంక భవిష్యత్తులో నేను సరే మీ కాయిన్స్ మీరు అమ్ముతూ ఉంటారు, నాకు ఇస్తారా? ఇవ్వరు కదా. మరి నేను ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ కూడా మీరు తీసుకుంటున్నారు, నాకు ఇస్తారా? ఇవ్వరు కదా. మరి మీ కాయిన్స్ మీరు అమ్ముకోవచ్చు, ఫ్రీగా ఉన్నాయి కూడా సంవత్సరానికి 0.25 అని వస్తున్నాయి, వాటికి కూడా డబ్బులు మీరు తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ మాత్రం నేను ఫ్రీగా చేయాలి. అంటే నేను ఎవరిని మెయింటెనెన్స్ చేయడానికి? ఇలాంటి కంపెనీ ఎప్పుడూ పుట్టలేదు. బహుశా ఇక మీదట నన్ను చూసి ఎవరైనా రావాలి. చాలామంది వచ్చారు, ఎవ్వడు కూడా నిలబెట్టుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పటికీ 14 నెలల నుంచి నో ఇన్కమ్ నేను మెయింటైన్ చేస్తున్నాను. ఒక సర్వర్కి ఇప్పుడు మనకున్నటువంటి వ్యక్తులకి కోట్లాది ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మరి ఇదంతా మెయింటెనెన్స్కి చాలా హెవీ ఖర్చు అవుతుంది, కోట్లలో ఖర్చు అవుతుంది. ఎవరు ఇస్తున్నారు? మీ కాయిన్స్ మీరు అమ్మేసుకొని మీరు తీసుకుంటారు. నేను 500 రూపాయలకి అమ్ముకున్న కాయిన్స్కి మాత్రం మీకు ఇలా చెప్పాలి. నేను మీ దగ్గర పని చేస్తున్నానా? మీరు నాకు జీతం ఇస్తున్నారా? పని చేస్తున్నాను, ఓకే. మీరు నాకు జీతం ఇస్తున్నారా? ఒక కమ్యూనిటీకి కట్టుబడి మీకు నేను మీ ఇంటి పాలికాపని, ఇంటి పనివాడిలా పనిచేస్తానని చెప్పాను. పాలికాపైనా పనివాడైనా జీతం ఇవ్వకపోతే, సంవత్సరానికి అడిగి గింజలు ఇవ్వకపోతే అది చెయ్యలేడు. మరి నేను ఎలా చేస్తాను? నేను ఫ్రీ చేస్తాను, ఓకే. మరి సర్వర్ ఏం చేస్తాడు? మీకు మెసేజ్లు రావాలి. ఇప్పుడు ఓటీపీలు వస్తున్నాయి మీకు, ఆ ఓటీపీలకి ఎవరు డబ్బులు ఇస్తారు? అలా ఎన్నో వస్తుంటాయి, వాటన్నింటికి ఎవరు ఇస్తారు డబ్బులు? అంటే మీరు 500 రూపాయలు నాకు ఇచ్చిస్తే ఆ 500 రూపాయలతో నేను బతికేయాలి. కానీ ఆ 500 రూపాయల్లో మీకు కమిషన్స్ ఇవ్వాలి, ఆ 500 రూపాయల్లో మీకు సెల్ ఫోన్ ఇవ్వాలి, ఆ 500 రూపాయలు మీకు బండి ఇవ్వాలి, బండికి 15,000 ఇవ్వాలి, ఆ 500 రూపాయల్లోనే మీకు కారుకి 1,00,000 రూపాయలు ఇచ్చేయాలి. ఇవన్నీ మీకు ఇచ్చేస్తూ ఉండాలి, కానీ నేను మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది ఎక్కడిది? అంటే నేను మీకు ఏమైనా బాకీ ఉన్నానా? కాదు కదా. మీకు మీరు మీ అడ్రస్సే సరిగా ఇవ్వలేరు, మీ పుట్టినూరు సరిగా ఇవ్వలేరు, మీ పేరు సరిగా ఇవ్వరు, మీరు ఇచ్చిన అడ్రస్ మొత్తం రాంగులు, అవన్నీ కేవైసీ లేవు. మరి మీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? కేవైసీ ఎలా అవుతుంది? అయ్యవ్వు, కానీ మీ ఇచ్చేయాలి. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఇలా చేయకూడదు. మీకు ఇంకా లీగల్గా ఆన్లైన్ గవర్నమెంట్ కేవైసీ చేస్తే ఒక్కడు నిలబడ్డు.
1% కూడా ఉండరు. అయినా నేను మేనేజ్ చేసుకొస్తున్నాను. ఇప్పుడు మీరు బిట్మార్ట్ లేదంటే ఐ బ్యాంకు రేపు వస్తున్నటువంటి ఈ ఎక్స్చేంజ్లోకి మీరు వెళ్ళి కేవైసీ చేసుకోవాలంటే అంత ఆషామాషి కాదు. కానీ మన తాలూకా కీబోర్డ్లో మాత్రం మీకు కేవైసీ ఈజీ చేసేయాలి. దానికి మీరు పెట్టిన మెయిల్ కూడా చూడ్డు, కానీ మీరు ఇదేం చేసినా వెంటనే చేసేయాలి. ఎలాగొస్తాయి ఇవన్నీ? ఖచ్చితంగా ఈ మెయింటెనెన్స్ ఫీజు ఉంటుంది. వేరే వేరే పనులు జరిగినప్పుడల్లా ఉండాలి. బ్యాంకులో ఎలా అయితే రకరకాలకి ఫీజు తీసుకుంటాడో అలాగే దీనికి కూడా ఉంటుంది. లేకపోతే మెయింటెనెన్స్ ఇదంతానా. కాబట్టి దీన్ని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు. మీకు నచ్చితే అమ్ముకోండి కాయిన్స్, నచ్చపోతే అలా ఉంచేయండి. అలాగే మీరు ఇచ్చిన అడ్రస్లు కరెక్ట్గా లేకపోయినా మీరు కొనుక్కున్నారు కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి పంపించడానికి అవ్వదు. మళ్ళీ రేపొద్దున్న నన్ను ఎవడన్నా వచ్చి అడిగితే నేను అక్కడ సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను మీ ఇంటి పని మనిషిని కదా, నాకు సమాధానం కావాలి. ఎవరిస్తారు ఇక్కడ? ఆ రికార్డు కరెక్ట్గా ఉండాలి. మీరేదో ఓ చిన్న అమౌంట్ ఇచ్చాను కదా అని చెప్పేసి మీరు చేస్తారు. మీకు ఇష్టం ఉంటే మీరు ఇచ్చిన కరెక్ట్గా అడ్రస్ ఉంటే కేవైసీ చేసుకోండి, నో ప్రాబ్లం. దానికి మిమ్మల్ని ఏం అడగలేదు, నేను భరిస్తున్నాను. ఇక 2, మీ అకౌంట్ కేవైసీ అవ్వదు. ఎందుకు? మీరు ఆ రాష్ట్రం నుంచి అడ్రస్ తీసుకుంటారు, ఈ రాష్ట్రంలో మనుషులకు వేస్తారు. మరి ఇట్లన్నింటికి కేవైసీ అవ్వు. మరి దాన్ని మీరు చేయాలంటే అది అవ్వదు. అప్పుడు దాన్ని మీరు అమ్ముకోవడానికి ఇచ్చాను. మీరు ఒకే ఫోన్ నెంబర్ మీద 1-2 చేసుకోండి, తర్వాత మళ్ళీ దాని ఫోన్ నెంబర్ మార్చుకోండి. లేదు, వీధి పేరు సరిగా ఇవ్వరు, రాష్ట్రం పేరు సరిగా లేదు. ఈ రాష్ట్రంలో మనిషి, వేరే రాష్ట్రంలోను అడ్రస్, ఇంకో రాష్ట్రంలోను వీధి ఇచ్చారు. ఇవన్నింటికి మీకు రెగ్యులర్ చేసేయాలి. ఆలోచించి మాట్లాడండి. ఆలోచించకుండా అనాలోచితంగా ఏదో ఒకటి మీకు గ్రూప్ ఉంది కదా అని గ్రూప్లో పెట్టికండి. ఇది మీకు నచ్చితే కేవైసీ చేసుకొని ఇచ్చేసుకోండి. లేదు, మీరు అకౌంట్ అమ్మేసుకోండి. మీరు డబ్బులు వచ్చాయా మీరు అవతల వాళ్ళకి ఇవ్వండి. మీకు ఈ నాన్ సాకబుల్ వాటి ఇవన్నీ వచ్చాయా మీరు అకౌంట్ని ఇంకోటి మెర్జ్ చేసుకోండి. లేదా మీరు ఎవరికైనా అమ్మేసి తీసుకోండి. అంతేగాని అనవసరంగా గ్రూప్ ఉందని కదా ఏది పడితే అది పెట్టొద్దు. సీరియస్గా చెప్తున్నాను, అలా పెట్టకూడదు. నేను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు 3 ఓపెన్ చేశాను, ఇప్పుడు 4వది ఇస్తున్నాను. సో నేను ఇచ్చిన మాట ప్రకారం ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అయింది. కానీ మీరు దానికి ఎంత రేట్ వస్తుంది అనేది మీ ఇష్టం. అది అయితే మీరు అనొచ్చు, ఈ కాయిన్ రేటు అలా పెరుక్కుంటూ వెళ్ళింది, మళ్ళీ ఒకసారి 500 నుంచి తక్కువకు వచ్చింది కదా అని. దట్ ఈజ్ క్రిప్టో. లక్షల రూపాయలు విలువ చేసే బిట్ కాయిన్ కిందకు వచ్చింది. 1000 రూపాయలకి ఖరీదు చేసేవి ఇంకా కిందకు వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. 13 నుంచి 83 లక్షలకి వెళ్ళింది, 83 నుంచి 60కి వచ్చింది. 60 నుంచి ఇంకా తగ్గుద్దేమో లేకపోతే పెరుగుద్దేమో మన చేతిలో ఉండదు. కాబట్టి క్రిప్టో అంటేనే అది క్రిప్టో కాదు, మీ ఇష్టం. భూములైనా ఈరోజు రేట్ రేపు ఉండదు, ఈరోజు డిమాండ్ రేపు ఉండదు. ఆ పక్కన ఏదో వాసన వచ్చే ఫ్యాక్టరీ వస్తే మొత్తం భవనాలన్నీ పడిపోతాయి. ఆ పక్కన ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే భూములన్నీ పెరిగిపోతాయి. ఇది అంతే. ఎక్కడో యుద్ధం వస్తే ఇక్కడ షేర్ మార్కెట్ పడిపోద్ది, మరి ఎక్కడో యుద్ధం వస్తే ఇక్కడ బిట్ కాయిన్ రేట్ పడిపోద్ది. మరి ఇది ప్రకృతికి సంబంధించి, ప్రజా జీవితానికి సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి దీని రేట్లు అప్ డౌన్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి, లేకపోతే ఆగిపోవాలి. కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడొద్దు. మీరు ఏం చేసుకుంటున్నారో అది చేసుకోండి. మీకు అది ఇష్టం లేదు అమ్మేసుకోండి. నేను ఈ నాత్ వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కొనుక్కుంటారు.
మీరు తక్కువ రేటుకి ఇచ్చేసుకుంటారంటే దానికి ఉంది. లేదు మీ దగ్గర ఉన్న 4-5 అకౌంట్లు కలిసి ఉన్నాయి, అప్పుడు ఎక్కువ అడుగుతారు మీరు. లేదు మీరు ఇచ్చింది ఎస్వి అకౌంట్ కాదు, నీకు నువ్వే తోడు, ఎక్కువ రేటు ఉంటుంది. అది మీరు మాట్లాడుకొని చేసుకోవాలి. అంతేగాని ఇదెందుకు పెట్టారని పెట్టవద్దు. నేను అలాగే ఇచ్చినప్పుడు కూడా 200 కాయిన్స్ ఇచ్చాను. దాంట్లో ఎర్లీ చేసుకుంటే 200 ఉంటాయి, లేదా 10 తగ్గుతూ ఉంటాయి. 30 కాయిన్స్ శాలబుల్ ఇస్తున్నాను 100 రోజులకి. ఎర్లీ చేసుకుంటే ఉంటాయి, లేకపోతే తగ్గుతూ ఉంటాయి. కాబట్టి అది మీరు తేల్చుకోవాల్సిన విషయమే అది. కాబట్టి దీని మీద ఇక్కడ మెయింటెనెన్స్ అనేవి నార్మల్ కాదు, లక్షలు కోట్ల రూపాయలు కడుతున్నాం. అవి ఊరకని రావు. ఇదేమి MLM కాదు. ఆ కమిషన్లు ఇచ్చేసి ఆ లెఫ్ట్ రైట్ వేసేసి ఆ పేరు అయిపోతే తీసుకొని ఆ కంపెనీ ఆఫీస్ పోవడానికి. ఇది జీవితకాలం మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. మీ బ్యాంక్ వాడే ప్రతి చెక్కి, ప్రతి మెసేజ్లకి, ప్రతి దానికి డబ్బులు తీసుకోకుండా ఇవ్వడు. మీ డబ్బులు దాచిపెట్టినందుకు. అలాంటిది మీకు 500 తీసుకొని కాయిన్స్ ఇచ్చేసి ఆ డబ్బులన్నీ మీకు ఇచ్చేసి మళ్ళీ స్టేక్డ్ మైనింగ్ కూడా మళ్ళీ మీకు అమ్ముకోవడానికి ఇచ్చి ఇదంతా చేయడానికి మాత్రం నేను ఫ్రీగా చేసేయాలి. నా ఆస్తులు సరిపోవు, మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తులు సరిపోవు, ఎవరైనా సరే. కాబట్టి దీని మీద ఎవరు నో మోర్ ఆర్గ్యూ. నచ్చితే చేసుకోండి, లేకపోతే ఎలా ఉందో అలాగే మీరు కేవైసీ చేసుకోండి. మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్టే కదా, మీరేం దొంగ అడ్రస్లు ఏమి ఇవ్వలేదు కదా, అన్నీ మంచిగానే ఇచ్చారు కదా, ఇంటి పేర్లు ఏం తప్పు ఇవ్వలేదు కదా. ఇంటి పేరు తప్పు ఇవ్వడానికి మన ఇంటి పేరు మనకు తెలియకుండా ఉండదు, మన పేరు మనకు తెలియకుండా ఉండదు, మన నాన్న పేరు మనకు తెలియకుండా ఉండదు, మన వీధి పేరు తెలియకుండా ఉండదు, మన రాష్ట్రం పేరు తెలియకుండా ఉండదు, మన జిల్లా తెలియకుండా ఉండదు. కాబట్టి మనం ఇచ్చినవి రాంగ్ ఉన్నాయి. ఎందుకు రాంగ్ ఉన్నాయి? ఆ రాంగ్ ఉన్న వాళ్ళు అందరూ దీన్ని చేసుకోవాలి. ఈవెన్ ఆధార్ కార్డులో తప్పు పడితేనే దానికి మళ్ళీ డబ్బులు కట్టించి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటుంటాం. అలా బ్యాంకులో ఏదైనా తేడా వస్తే కట్టుకుంటుంటాం. దీని మీద ఇంత రాత్రి పగలు అనకుండా నాకు శరీరం సహకరించకపోయినా, మానసికంగా శ్రమలున్నా, కుటుంబాన్ని ఎంత టైము తీసుకోకుండా కంప్లీట్గా ఈ కంపెనీ కోసమే పనిచేస్తూ ఉంటే ఇదెందుకు అదెందుకు ఏంటి 500 రూపాయలు అక్కడ నాకు ఇచ్చేసి దాన్ని ఎందుకు అని అడుగుతారా? ఆ 500 రూపాయలకి మళ్ళీ కమిషన్ తీసుకుంటారు. మీ అకౌంట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఎన్ని సేక్రెడ్ కాయిన్స్ వచ్చాయి, ఎన్ని శాలబుల్ వచ్చాయి, మీకు ఏ గిఫ్ట్ వచ్చింది, దేనికి వచ్చింది అనేది మీకు క్లియర్గా అడ్రస్, అది మొత్తం టైమింగ్ సెకండ్స్తో మీకు నేను లిస్ట్ ఉన్నది. మీరు వెళ్ళి మీ దాంట్లో చూడండి. అందులో ఇది నేను ఒక్కడిని కష్టపడి ఆలోచించి తయారు చేసుకున్న ఒక విజ్ఞానం. అది ఎవడు చేసింది కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు, నేను చేసుకుంది ఇదంతా. కాబట్టి దానికి ఆ మెయింటెనెన్స్లు ఉంటాయి, ఎవరు చేయలేని చేశాను. మీకు ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి, అవి రేపు అమ్ముతున్నారు, తీసుకోండి. అవి నీకు అకౌంట్ నీకు ఇష్టం లేదు, అమ్మేసుకోండి. మీకు అవకాశం ఇచ్చాను కదా, అమ్మేసుకోండి. అదే రేటుకి అమ్ముతారు, అమ్ముకోండి. అంతేగాని తప్పుగా దయించి ఎవరు మాట్లాడకండి. దీని మీద ఇది చాలా హార్డ్ వర్క్ ఇదంతా. అలాగే నేను చెప్పేది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వినండి. అలాగే ఎవరో ఒకరు ఏదో పెట్టారని అనాలోచితంగా దాన్ని అలాగని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడకూడదు. అది దయించి అర్థం చేసుకోండి. కొత్తగా కేవైసీ కాదు, WS అకౌంట్కి కూడా నేను తయారు చేస్తున్నాను, అది ఇచ్చేస్తాను. అలాగే దీనికి వీడియోలు కూడా మీరు ఎవరైనా తెలిసిన ఉంటే చేసుకొని మీ గ్రూప్లోనూ లేదా మీ యూట్యూబ్లో పెట్టండి. నేను చేయించి కూడా పెడతాను. నాకు అసలు ఖాళీ ఉండట్లేదు, మిగతా పనుల మీద వెళ్తున్నాను. అలాగే BV హార్ట్ చెప్పాను కదా, అది దీనికోసం చేసింది కాదు, దీని మీద పని చేసింది కాదు. అది ఎవరు చేయలేనిది నేను చేసుకున్నాను. దాన్ని కూడా దీనికి ఎందుకు కనెక్ట్ చేశాను తెలుసా? మీ అందరికీ డబ్బులు వస్తాయని. అంతేగాని నేను చేసింది మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. అది ఈ రోజు కాదు. పోనీ ఎవరైనా చేసేదా డబ్బులు ఖర్చు పెట్టండి, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టండి, ఎవడైనా ఇస్తాడేమో. ఇవెందో సైంటిస్టులు కూడా అర్థం కాలేని విషయాలు అవి. అలాంటి చేసి దీనికి కనెక్ట్ చేశానంటే అర్థం ఏంటి?
ఇప్పుడు 2,00,000 రూపాయల బైక్ ఉంది, దాంట్లో 20,000 రూపాయలు క్రిప్టో తీసుకుంటున్నాం. అది నా లాభాన్ని వదులుకుంటున్నాను. ఎందుకు వదిలేయాలి? ఇది కుటుంబం కాబట్టి, నా కుటుంబం అని నేను నమ్మాను కాబట్టి దానికి నేను ఖర్చు పెడుతున్నాను. అందుకని ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా నేను ఇస్తాను. ఎందుకంటే నా ఫ్యామిలీ, నా కొడుకు పేరు పెట్టుకున్నటువంటి కాయిన్ అది, ఈ కుటుంబం ఇది, దానికోసం చేస్తున్నాను. అలాగే మీకు ఇంకా చాలా విషయాలు నేను మళ్ళీ తెలియజేస్తాను. దయ ఉంచి ఎవరైతే మాట చెప్పారో వాళ్ళు కూడా అర్థం చేసుకొని అది గ్రూప్లోంచి తీసేయండి. అలాగే ఆ గ్రూప్ అడ్మిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసేయండి. ఎందుకంటే నిరంతరం శ్రమపడే శ్రమను గుర్తించండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. వాళ్ళలో చాలా వరకు ఏం చేస్తుందంటే వెనక ఎవరో ఒక ఆయన ఉంటారు, వాళ్ళు వచ్చి ముందుకు మాట్లాడరు. ఏం అడగాలో ప్రశ్న వాడే ఇస్తాడు, ఏం సమాధానం చెప్పాలో ఇంకోటి వాడే చేస్తాడు. ఈ మధ్యన ఇది మన గ్రూపుల్లో 1-2 స్టార్ట్ అయ్యాయి. చెప్పాలనుకునేవాడు అటు చెప్తాడు, మీరు బలి అవ్వకండి దానికి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దాని గురించి మీరు ఏదో ఒకటి మాట్లాడికండి. దాన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి లక్షల రూపాయలు జీతాలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఓ సెక్యూరిటీ గార్డుకి 10,000 15,000 ఇస్తారు. కానీ సెక్యూరిటీ గార్డుకి 10,000 15,000 ఇస్తారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి లక్షలు వేలు ఇస్తారు. ఎందువల్ల? ఆ వర్క్ అంత లోడు. ఒక సాఫ్ట్వేర్ వర్క్కి బోల్డ్ డబ్బులు తీసుకుంటారు. ఎందుకు? దానికి ఇచ్చే జీతాలు, దాని మెయింటెనెన్స్లు, సర్వర్ మెయింటెనెన్స్లు, ఇలా ఎన్నో ఉంటాయి. దానికి డేటాలు అవి ఇవి బోల్డ్ ఉంటాయి. వాటన్నింటికి ఖర్చు పెట్టాలి కాబట్టి అంత తీసుకుంటారు. ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో నువ్వు అడగలగానే అంటే అడిగేకండి. దీన్ని 10 కాలాలు నిలబెట్టే పని చేయండి. అంతేగాని దీన్ని మనకి ఏదేది పోతే 500 కదా అని చెప్పేసి మీరు ఏదో ఒకటి మాట్లాడికండి. మీరు పని 500 కాదు, నేను చాలా మందితో చేయించాను అనొచ్చు. ఆ చాలా మందితో చేయించింది అకౌంట్లు అమ్మేసుకున్నారు. మీరు అది అమ్ముకున్నారు, ఆ డబ్బులు తీసుకున్నారు. అవి లెక్క కట్టి మరీ గిఫ్ట్లు తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఇంకా ఎవరి అడ్రస్ ఇవ్వకముందే కోపం కొనుక్కోండి చాలు, ఆ గిఫ్ట్లు ఇచ్చాము. దానికి కరెక్ట్ లెక్కేసి చేశారు, దాన్ని మైనస్ లైన్ చేయలేదు. మీకు అకౌంట్ చాలా వచ్చి ఉంటాయి, కానీ నాకు అన్ని గిఫ్ట్లకి కనెక్ట్ అయ్యాయి. ఏప్రిల్ జనవరి తర్వాత నుంచి వచ్చింది తక్కువ, అంతవరకు వచ్చింది బిజినెస్ ఎక్కువ. ప్రతిదానికి మనం లెక్కలేసి ఇది ఇంత అదంతా అని చెప్పేయడానికి అవదు. ఇది కంపెనీ ఇది కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. మీరు కాయిన్ మీకు అమ్ముకోవడం నీకు ఇష్టం లేదు, లీవ్ ఇట్. 18 నెలలు టైం ఇచ్చాను, అమ్మేయండి. అందులోను ఇంకా భవిష్యత్తులో మీకు ఎవడు కొనేవాడు లేడు, దానికి కూడా వెసులుబాటు కల్పిస్తాను. ఇంకా భవిష్యత్తులో మీరు ఎవరెవరికి అమ్మేసుకోవడానికి మీకు ఎవడు దొరకలేదు, ఆ కొనుక్కొని కూడా నేను తీసుకొస్తాను. కంగారేం పడవసరం లేదు. దానికి ఏదో ఒకటి ఎవడో ఏదో వెనకాల ఉండి రెచ్చగొట్టాడని మీరు ఏదో ఒకటి మాట్లాడొద్దు. దయించి డాడీస్ అర్థం చేసుకోండి, అర్థమయ్యేలా చెప్పండి. ఏదో ఒకటి మాట్లాడకండి. 1 ఇయర్కి పైబడి దీన్ని నడుపుకుంటూ వస్తున్నాను, 3 ఏళ్ళు అయింది. ఇది నిలబెట్టుకోండి, ఇది నిలబడిలా చేయండి. నాతో కలిపి ఆ భావంతో రండి. ఆగిపోతే 1 నెల రోజుల తర్వాత దీని నుంచి ఎవడు పట్టించుకోడు. 6 నెలల తర్వాత దీన్ని ఊసే రాదు. 1 ఇయర్ అయితే మర్చిపోతారు. కానీ ఇది నిలబడి ఉంటే జీతాలు బాగుపడతాయి. ఏ కంపెనీలు నిలబడి ఉండలేదు. మన కంపెనీ నిలబడి ఉండడానికి కారణం నేను ఇక్కడ బలంగా స్థిరంగా సెంటర్లో ఫోర్లో నిలబడి ఉన్నాను కాబట్టి. నేను నిలబడలేకపోవచ్చు, కానీ కంపెనీ నిలబెడుతున్నాను. అది అర్థం చేసుకోండి డాడీస్. నన్ను అర్థం చేసుకోండి డాడీస్. మీరందరూ అర్థమయ్యేలా చెప్పండి. దయించి దీన్ని ఇక్కడితో విడిచిపెట్టి మన పనుల్లో మనం ముందుకెళ్దాం. ఇంకా మరొక విషయంతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ నాన్న. ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకు కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ. ఈ విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఒక అవకాశం కల్పించిన
ఆ డాడీకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.